హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ. చేరువచ్చినటువంటి సంఘ బిడ్డలైనటువంటి మీ అందరికీ ఆశీర్వాదమునకు కారణమైనటువంటి యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములు మీ అందరికీ కూడా వందనాలు, శుభాలు తెలియజేస్తున్నా. అందరికీ వందనాలు. ప్రియ దేవుని సంగమా, ఈ యొక్క ఆదివారం డిసెంబర్ 2025 సంవత్సరం జనవరి మాసం ఆఖరి ఆదివారాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అదే రీతిగా ఈరోజు మన దేశానికి రిపబ్లిక్ డే వచ్చినటువంటి శుభ సందర్భం. అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఒక రెండు మాటలు రిపబ్లిక్ డే గురించి రెండు మాటలు చెప్పి దేవుని వాక్యంలోనికి మనం వెళ్ళిపోదాం. మీ అందరికీ కూడా ఫ్లాగ్ ఇచ్చారు. నా జోబికి ఎలాగైతే పెట్టుకున్నాను మీరు అందరూ కూడా పెట్టుకున్నారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఈ రిపబ్లిక్ డే అంటే అర్థం ఏంటి అని అంటే, మీ అందరికీ తెలుసు, నాకన్నా బాగా చదువుకున్నారు. మనల్ని మనం పరిపాలించుకోవడానికి రాజ్యాంగాన్ని అమలు చేసినటువంటి రోజు 1947లో ఆగస్టు 15 స్వతంత్రం వచ్చింది. 1950 జనవరి 26వ తారీఖున ఈ యొక్క రాజ్యాంగం అంబేద్కర్ గారు, అదే రీతిగా ఇంకెవరైతే రాజ్యాంగాన్ని రాశారో దానిని మన దేశమంతా కూడా అమలు చేయడానికి ప్రారంభించినటువంటి రోజు 1950 జనవరి 26వ తారీఖున రిపబ్లిక్ డేని చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. మీరు ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నారు, మీకు బాగా గుర్తుంది అన్నట్టుగా మీరు చూస్తున్నారు. నేను ఇప్పుడే గూగుల్లో చూసి మరొకసారి చూస్తాను. జేమ్స్ ఆహా అని అంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అదే సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవుడు దేశానికి దీవెనకరమైన వాడు. దేవునికి స్తోత్రం. మనకిచ్చిన దేశాన్ని బట్టి, మనకిచ్చిన గ్రామాన్ని బట్టి, మనకిచ్చిన కుటుంబాన్ని బట్టి, మనకిచ్చిన సంఘాన్ని బట్టి ఎప్పుడు కూడా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించ వ్యక్తులుగా మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం. మనల్ని ఈ దేశంలో కాకుండా ఒకవేళ అమెరికాలోనూ కాలిఫోర్నియాలో దేవుడు పుట్టించుంటే మంటల్లో తగలబడిపోయేవాళ్ళు. కాబట్టి దేవుడు మనల్ని ఈ దేశంలో పుట్టించాడు అనంటే ఈ దేశానికి క్రైస్తవుడిగా నువ్వు దీవెనకరమైన వ్యక్తివి. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. మనం ప్రతిరోజు, ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం దేశం కోసం ప్రార్థన చేస్తాం, మన గ్రామం కోసం ప్రార్థన చేస్తాం, మన పట్టణం కోసం ప్రార్థన చేస్తాం. దేవునికి స్తోత్రం. ఏ మతంలో కానీ లేకపోతే ఎక్కడా కూడా ఏ మందిరాల్లో కానీ, క్రైస్తవ మందిరాలు తప్ప ఎక్కడ కూడా ప్రతిరోజు దేశం కోసం, ప్రాంతాల కోసం చేసేటువంటి కార్యక్రమాలు ఏదీ లేదు. ఒక సంఘంలోనే ప్రతి ఆదివారం, ప్రతిరోజు మన దేశం బాగుండాలి, ప్రజలు బాగుండాలి అని ప్రభు ప్రేమను బట్టి ప్రార్థించే వ్యక్తి ఎవరైనా ఉన్నాడు అంటే అది క్రైస్తవుడు మాత్రమే. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మీకు ఇచ్చిన ఆ ఫ్లాగ్ ఏదైతే ఉందో అది పెట్టుకొని ఊరంతా తిరగండి, ఇంటికి వెళ్ళండి. ఎక్కడ పెట్టుకున్నా మళ్ళీ బయటికి వెళ్ళిపోయిన తర్వాత తీసేయాలి అని భయపడవలసిన పని లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని సంగమా, దానియేలు గ్రంథం 9వ అధ్యాయాన్ని మనం ఒక బైబిల్ స్టడీగా మనం ధ్యానం చేసుకుందాం. గతించినటువంటి ఆదివారం చక్కని వాక్యాన్ని స్థానిక సేవకుల ద్వారా మనం విన్నాం. మనం దేవునిలో పరిశుద్ధంగా ఉండాలని, ప్రతికూల పరిస్థితుల్లో మనం నిలబడాలని, దేవుని గురించి ఆసక్తి కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలని ఎస్తేరు గ్రంథము ద్వారా మనం నేర్చుకున్నాం. అదే రీతిగా శుక్రవారం పరమగీతాల గ్రంథము ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. అయితే ఇప్పుడు దేవుని సంగమా, ఇప్పుడు దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 1 నుంచి ఆఖరి 27 వచనాల వరకు ఉన్నటువంటి విషయాలను దేవుని చిత్త ప్రకారంగా, దేవుని ఇష్ట ప్రకారంగా ఆ పేపర్ ఏమాత్రం కూడా తిప్పకుండా
ఈ 27 వచనాలను ఈరోజు మనం ధ్యానించుకుందాం. 27 వచనాలంటే ఒక్కొక్క వచనము 5 నిమిషాలు 15 నిమిషాలు సమయం అయిపోతుందని మీరు భయపడవలసిన పని లేదు. అరగంటలో దేవుని వాక్యాన్ని మీకు అందించడానికి దేవుని కృపను బట్టి ప్రయాసపడతాం. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఆమేన్. దానికి ముందు ఒక విన్నపం, సేవకునిగా మిమ్మల్ని అందరినీ ఒక విన్నపం. దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో ఒక వ్యక్తి యొక్క సమయం ఎన్నడూ ఎప్పుడు వ్యర్థం కాదు. ఎన్నడూ ఎప్పుడు వ్యర్థం కాదు. 9 గంటలు పెట్టుకున్నాం కదా, 9 గంటలకే వెళ్ళిపోవాలి అనేటువంటి భావనతో ఎప్పుడు మనం ఉండవద్దు. ఎందుకు మిమ్మల్ని విజ్ఞాపన చేసుకుంటానంటే, దేవుని సన్నిధి ఒక వ్యక్తికి చనిపోయేటంత వరకు, చనిపోయిన తర్వాత కూడా దీవెనే. దేవుని సన్నిధి ఎప్పుడూ దీవెనే. ఇంకా నేనేమంటానంటే, దేవుని సన్నిధిని విడిచి ఊర్లోకి వెళ్ళిపోయి ఓడబడిచేంత పనులు మనకేం లేవు. దేవుని సన్నిధిని అనుభవించండి. ఆత్మతో, శరీరముతో, ఆ హృదయముతో దేవుని సన్నిధిని అనుభవిస్తే దేవుడిచ్చేటువంటి దీవెనలను ఎవరూ కూడా నీ జీవితంలో ఆపలేరు. దేవునికి స్తోత్రం. మనందరికీ తెలుసు హోసన్న మినిస్ట్రీస్ ప్రారంభించినటువంటి ఆ మల్లాడలో ఆ దైవజనుడు నెలకి 15 రోజులు ఆల్ నైట్ ప్రేయర్ ఆయన ఒక్కడే ఉండి ప్రార్థన చేసుకునేవాడు. కాబట్టి తరతరాలకు ఆయన దీవెనకరంగా అయిపోయాడు. దేవునికి స్తోత్రం. సేవకుడమైన నేనైనా, విశ్వాసులైన మీరైనా, తల్లిదండ్రులైన మీరైనా దేవుని సన్నిధిని మీరు ఎంత అనుభవిస్తారో అదంతా భవిష్యత్ తరాలకు దీవెనకరంగా దేవుడు మార్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి సమయం వైపు కాదు, ప్రభువు వైపు చూద్దాం. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం ఒకసారి 3వ వచనాన్ని మనం చదువుకుందాం. అంతటా నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటుని చాలమ్మ. ప్రియదేవుని సంగమ, భక్తుడైనటువంటి ప్రవక్త అయినటువంటి దానియేలు ఈ దానియేలు గ్రంథాన్ని రాస్తూ ఉన్నాడు. ఈ గ్రంథంలో ఉన్నటువంటి 3వ వచనం యొక్క ఈరోజు మెసేజ్ హెడ్డింగ్ ఏంటంటే ఉపవాస ప్రార్థన. క్రైస్తవులుగా ఉన్నటువంటి మనకి ఉపవాస ప్రార్థన ఉండాలి. సంఘ ఉపవాస ప్రార్థన ఉండాలి. వ్యక్తిగత ఉపవాస ప్రార్థన ఉండాలి. కుటుంబ ఉపవాస ప్రార్థన ఉండాలి. దేవునికి స్తోత్రం. మరొకసారి చెప్తున్నా, సంఘ ఉపవాస ప్రార్థన ఉండాలి, వ్యక్తిగత ఉపవాస ప్రార్థన ఉండాలి, కుటుంబ ఉపవాస ప్రార్థన ప్రతి క్రైస్తవుడికి, ప్రతి సేవకుడికి ఉంటే ఆ ఉపవాస ప్రార్థన యొక్క దీవెన ఈరోజు మనము చూడగలుగుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం. ఆమేన్. అయితే దానియేలు ఈ ఉపవాస ప్రార్థన చేస్తున్న సమయంలో దానియేలు వయసు 40-50 సంవత్సరాలు కాదండి, దరిదాపుగా 71 సంవత్సరాల వయస్సులో దానియేలు గోనెపట్టను కట్టుకొని దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఉపవాసం ఉండి కన్నీరు కార్చున్నారు. ఉపవాసం ఉండి తన శరీరాన్ని నలగగొట్టుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ వయస్సులో ఉపవాసం ఉండవలసిన అవసరం దేని కొరకు అని ఆలోచన చేస్తే యెరూషలేము పాడైపోయినటువంటి సంఘటన వచ్చింది. ఆ యెరూషలేము పాడైపోయినటువంటి సంఘటన ఇర్మియా ద్వారా దానియేలు చదువుకున్నాడు, తెలుసుకున్నాడు. ఇప్పుడు యెరూషలేము కట్టబడిపోతుంది. బానిసగా ఉన్నటువంటి ప్రజలు, బబులోనులో ఉన్నటువంటి ప్రజలు తిరిగి యెరూషలేములోనికి వెళ్ళేటువంటి సమయం ఆసన్నమైనది. అదే సమయంలో ఈ 9వ అధ్యాయంలోని అభిషక్తుడైనటువంటి మెస్సయ్య అయినటువంటి క్రీస్తు ఈ లోకములోనికి వస్తాడు అనేటువంటి ప్రవచనపూర్వకమైనటువంటి మాటలను ఈ భక్తుడైనటువంటి దానియేలు, ప్రవక్త అయినటువంటి దానియేలు ఇందులో ఉంచి మాట్లాడినట్టుగా మనము చూడగలుగుతుంటాం. దేవునికి స్తోత్రం. ఈ దానియేలు గ్రంథం 9వ అధ్యాయం యొక్క చరిత్ర ఇది. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. యెరూషలేము కట్టబడతాది. 70 సంవత్సరాలు శ్రమ వచ్చింది. 70 సంవత్సరాల శ్రమ తర్వాత యెరూషలేము కట్టబడతాది.
కట్టబడిన యెరూషలేము తర్వాత అభిషిక్తుడైనటువంటి దేవుడు వస్తాడు. అదే సమయంలో దేవుడు రావడమే కాకుండా, క్రిస్మస్ పండుగ జరగడమే కాకుండా, దేవుని రాకడను గురించి కూడా ఎప్పుడైతే తిరిగి యెరూషలేము ఎప్పుడైతే దేవునికి విరోధంగా ఉంటాదో, రక్షకుడు మరి రెండవసారి వస్తాడు అని రెండవ రాకడను గురించిన విషయము కూడా ఈ 9వ అధ్యాయంలో ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇంటికి వెళ్ళిన తర్వాత కష్టమైన ఇష్టపడి వాక్యాన్ని చదవండి, బైబిల్ని చదవండి, 9వ అధ్యాయాన్ని చదవండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. చదువుకునేవారు ఇష్టంతో చదివితే మార్కులు వస్తాయి. బైబిల్ చదివేవారు ఇష్టంతో చదివితే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. కష్టముతో చదివితే ఏమీ రాదు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఇష్టపడండి, దేవుని సన్నిధిని ఇష్టపడండి, దేవుని వాక్యాన్ని ఇష్టపడండి, దేవుని ఆరాధన ఇష్టపడండి, దేవునితో సమయం గడపడం ఇష్టపడండి, దేవుని వాక్యం వినడానికి ఇష్టపడండి, దేవుని వాక్యం వినడానికి ఇష్టపడండి. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. అయితే 70 సంవత్సరాల వయస్సులో దానియేలు చేస్తున్నటువంటి ఉపవాస ప్రార్థన ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అని ఆలోచన చేస్తే, ఇక్కడ ఒకసారి మనం ఆగుదాం. ప్రియ దేవుని సంగమా, ఇక్కడ కొంతమంది ప్రతి శుక్రవారం దేవుని సన్నిధికి ఉపవాసం ఉండి వస్తున్నారు. మీరు ఉపవాసం ఉండి వస్తున్నటువంటి ఆ ఉపవాస ప్రార్థన సంఘ ఉపవాస ప్రార్థన లెక్కలలోనికి వస్తుంది. సంఘ ఉపవాస ప్రార్థన లెక్కలలోనికి వస్తుంది. వ్యక్తిగత ఉపవాస ప్రార్థన లెక్కలలోనికి రాదు. కుటుంబ ఉపవాస ప్రార్థన లెక్కలలోనికి రాదు. దేవునికి స్తోత్రం. సంఘ ఉపవాస ప్రార్థన చేస్తున్నాం, మరి వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో ఎంతసేపు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం? మూడవదిగా నువ్వు కుటుంబముగా నువ్వు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నాం? నేను సంఘముతో ఉపవాసం ఉంటున్నానండి అని నువ్వు అంటున్నావు. మంచిదే, నీకు చక్కని సంఘాన్ని ఇచ్చాడు, చక్కని సేవకుని ఇచ్చాడు, చక్కని వాక్యాన్ని ఇచ్చాడు, ఉపవాసం ఉంటున్నావు, మంచిదే. అయితే దేవుడు ప్రతిరోజు నీ వ్యక్తిగత జీవితాన్ని కాపాడుతున్నాడు. ఎందుకు ఉపవాసం ఉండలేకపోతున్నావు? దేవునికి స్తోత్రం. మూడవదిగా ప్రియదేవుని సంగమా, దేవుడు నీకు చక్కని కుటుంబాన్ని ఇచ్చాడు, నిన్ను అర్థం చేసుకునే భార్యనిచ్చాడు, భర్తనిచ్చాడు, పిల్లల్నిచ్చాడు, నీకంటూ ఒక కుటుంబ వ్యవస్థనిచ్చాడు. కుటుంబంతో నువ్వు దేవుని సన్నిధిలో ఎందుకు ఉపవాసం ఉండలేకపోతున్నావు? దేవుడు మనల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. అయితే ప్రియ దేవుని సంగమా, ఇక్కడ ఎవరి కుటుంబాలైనా సరే చిందరవందరగా ఉంటే అది నీ వ్యక్తిగత ద్వారా, లేకపోతే నువ్వు మనుషుల యొక్క మాటల ద్వారా, నీ స్వయంకృత అపరాధము ద్వారా నీ కుటుంబ వ్యవస్థను నువ్వు పాడు చేసుకున్నావు. కానీ దేవుడు కుటుంబ వ్యవస్థను ఎన్నడూ ఎప్పుడు పాడు చేయడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. మన స్వయంకృత అపరాధం, మన కోపం, మన పాపం, మన అలుగుడు, మనకున్నటువంటి గర్వం, మన కుటుంబాన్ని మనం పాడు చేసుకుంటాం. జాగ్రత్త. దేవుడు ఒక వ్యక్తిని నమ్మి భార్యగా భర్తగా నిన్ను ఆశీర్వదించాడు, ఒక కుటుంబాన్ని నీకు ఇచ్చాడంటే దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభించాడని అర్థం. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. నా మాట కాదు, ఆదికాండ గ్రంథం ప్రారంభంలో మీరు దేవుడు భూమిని కలగజేసిన తర్వాత, స్త్రీ పురుషుని కలగజేసిన తర్వాత మీరు ఫలించి అభివృద్ధి నొంది విస్తరించి భూమిని నింపండి, విస్తరించండి, మీరు ఆశీర్వదింపబడండి అని దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని సంగమా, వ్యక్తిగతంగా ఉపవాసం ఉండండి. ఉపవాస ప్రార్థన రోజు ఎవరైనా ఇంటి దగ్గర డ్యూటీ లేకుండా ఉంటే దేవుని సన్నిధికి రండి, మోకరించండి, విజ్ఞాపన చేయండి, ప్రభుని ఆరాధించండి, దేవునిలో మమేకం కండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. అయితే ప్రియ దేవుని సంగమా, దానియేలు ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఉపవాస ప్రార్థన చేస్తే నీ జీవితానికి ఏమొస్తుంది? వ్యక్తిగతమైన ఉపవాస ప్రార్థన, కుటుంబపరమైన ఉపవాస ప్రార్థన, సంఘపరమైన ఉపవాస ప్రార్థన ఒక వ్యక్తిలో ఉంటే ఏం కలుగుతాయి అనేటువంటి ఒక 5 విషయాలను మనం విని దేవునిలో దీవించబడుదుముగాక. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి 10వ వచనాన్ని మనం చదువుకుందాం ప్రియ దేవుని సంగమా. అదే అధ్యాయం ఈరోజు
ఆజ్ఞని 19వ వచనాన్ని చదవండి అమ్మా, అదే అధ్యాయం. మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి, అయితే 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 ఆయన కృప క్షమాపణ గల దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ఇక్కడ భక్తుడైనటువంటి ప్రవక్త అయినటువంటి దానియేలు, ఒకసారి ఇక్కడ ఆగుదాం. ప్రియ దేవుని సంగమా, బబులోను సామ్రాజ్యములోనికి భక్తుడైనటువంటి దానియేలు బాలుడుగా వచ్చాడు. బాలుడుగా వచ్చినటువంటి విశ్వాసిగా వచ్చినటువంటి ఆ దానియేలు ఉద్యోగస్తుడయ్యాడు. ఉద్యోగస్తుడైనటువంటి దానియేలు శ్రమలలో నిలబడ్డాడు. శ్రమలలో నిలబడినటువంటి దానియేలు ప్రవక్త అయ్యాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఒక విశ్వాసి యొక్క జీవితం, ఒక సేవకుని యొక్క జీవితం దినములు గడిచే కొద్దీ ఆ వ్యక్తి పరిపక్వత చెందుతూ రావాలి. ఆ వ్యక్తి భక్తిలో ఎదగాలి, ఆ వ్యక్తి ప్రవర్తనలో ఎదగాలి, ఆ వ్యక్తి ప్రార్థనలో ఎదగాలి, ఆ వ్యక్తి దేవుని ఆరాధించేటువంటి క్రమములో ఎదగాలి. దేవునికి మహిమ కలుగునుగాక, ఆమేన్. లోకములో నుండి దేవునిలో ఎదగాలి, లోకములో నుండి దేవునిలో ఎదగాలి. లోక సంబంధమైన ఆశలలో విడిచి ప్రభు సంబంధమైన ఆశలలో మనం ఎదగాలి. ప్రియ దేవుని సంగమా, ఎన్ని సంవత్సరాలు వచ్చినా పాట పాడడం రాదు, ఎన్ని సంవత్సరాలు వచ్చినా ప్రార్థన చేయడం రాదు, ఎన్ని సంవత్సరాలు వచ్చినా వాక్యాన్ని చదవలేం, ఎన్ని సంవత్సరాలు వచ్చినా ఇక్కడ వాక్యాన్ని చదివితే ఇంటికి వెళ్ళి బైబిల్ గూట్లో పెట్టేస్తాం. ఇది మంచిది కాదు. ప్రియ దేవుని సంగమా, దేవుడు నీ కొరకు రక్తాన్ని కార్చాడు, నీ కొరకు ప్రాణాన్ని పెట్టాడు, నీ కొరకు ఆయన తిరిగి రానై ఉన్నాడు. నీకు ఉద్యోగం రావడానికి చదువు ఎంత ముఖ్యమో, పరలోకంలోనికి వెళ్ళి ప్రభు పరిశుద్ధ సింహాసనం ఇచ్చేటువంటి బంగారు సింహాసనం మీద నువ్వు కూర్చోవడానికి కూడా భక్తిలో ఈ లక్షణాలు చాలా ముఖ్యమైనవి. దేవునికి స్తోత్రం, ఆమె. మీకున్నటువంటి స్టడీ సర్టిఫికెట్, కాంటాక్ట్ సర్టిఫికెట్ తీసుకొని యేసు ప్రభు నాకు పరలోకం ఇవ్వమంటే ఎవడు? నీ భక్తిని బట్టి దేవుడిస్తాడు. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ భక్తుడైన దానియేలు అంటున్నాడు, ఎప్పుడైతే నేను ఉపవాస ప్రార్థన చేస్తాను, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మోకరించాను, ఎప్పుడైతే ఉపవాస ప్రార్థనలో నా శరీరాన్ని నలగగొట్టుకున్నానో, ఆయన కృపా క్షమాపణ కలిగిన దేవుడు. ఆయన యొక్క కృపతో మమ్మల్ని క్షమించాడు. కారణం ఏంటంటే మేము ఆయనకు విరోధమైన జీవితాన్ని జీవించాం, ఆయనను సంతోషపెట్టలేని జీవితాన్ని జీవించాం, ఆయనను ఆనందపరచలేని జీవితాన్ని మేము జీవించాం. అయితే ఈ ఉపవాస ప్రార్థన ఏం చేసిందంటే ఆయన మమ్మల్ని క్షమించే విధంగా నా ప్రార్థన మార్చేసింది. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. 2024లో ఎన్నో ఉపవాస ప్రార్థనలు ఎగరగొట్టి ప్రభుని దూషించి ప్రభుని గాయపరిచిన వ్యక్తులమేమో ఒక్కసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ఈ ఆఖరి ఆదివారం ఈ నెలలో, ప్రారంభపు నెలలో. ప్రియ దేవుని సంగమా, దేవునికి విరోధమైన జీవితంలో నుండి దేవునికి ఇష్టమైన జీవితంలోనికి నీ ఉపవాస ప్రార్థన నిన్ను మార్చునుగాక. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. కృపా క్షమాపణ కన్నా అక్కడ ఏమంటున్నాడంటే కృపా క్షమాపణ గల దేవుడు. ఆయన కృపతో నిన్ను క్షమిస్తాడు, ఆయన కృపతో నిన్ను ప్రేమిస్తాడు, ఆయన కృపతో నిన్ను ఆదరిస్తాడు. ఆయన కృపతో ఆయన కృపతో ఆయన కృపతో నీ జీవితాన్ని ముందరికి నడిపిస్తాడు. ఎప్పుడయ్యా అంటే ఉపవాస ప్రార్థన, ఉపవాస ప్రార్థన, ఉపవాస ప్రార్థన. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ఓ మాట చెప్పనా, మనం 3 పూటలు తింటాం, 3 పూటలు తింటేనే మనం బ్రతుకుతాం, పని చేయగలుగుతాం అని మనం అనుకుంటాం. ఇది మానసిక స్థితి. ప్రియ దేవుని సంగమా, ఒక్క పూట తిన్నా సరే మనం బ్రతకగలుగుతాం, మనము పని చేయగలుగుతాం. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. అయితే ఉపవాసం ఉండి డ్యూటీకి వెళ్ళమని కాదు. నువ్వు ఉపవాసం ఉన్నావా, 1 గంట ఉన్నావా, 2 గంటలు ఉన్నావా, 3 గంటలు ఉన్నావా, 1 పూట ఉన్నావా, 1 రోజు ఉన్నావా, ఆ సమయం అంతా దేవునితో గడుపు, వాక్యముతో గడుపు, ప్రార్థనతో గడుపు, ప్రభుని స్తుతించే విధంగా గడుపు. దేవునితో గడపమన్నామని చెప్పి ఎవరెవరో వీడియోలు ఎట్టుకొని ముందు సెల్ ఫోన్ ఎట్టుకొని దేవునికి స్తోత్రం అనుకుంటే తల ఒప్పుకుంటే కుదరదు. ఇది దేవునితో గడిపే సమయం, అది దేవునితో గడపడం కాదు, అది దేవునితో గడపడం కాదు. ఆ సేవకునితో నువ్వు గడుపుతున్నావు అంతే. నువ్వు దేవునితో గడిపినప్పుడు సెల్ ఫోన్ ఉండకూడదు, బైబిల్ ఉండాలి. నీ కళ్ళ ముందు నువ్వు ప్రార్థన చేస్తూ కుర్చీ ఎదుట నువ్వు కూర్చొని ప్రార్థన చేస్తున్న సమయంలో
యేసు నీ కుర్చీలో వచ్చి కూర్చుంటాడు, దేవునికి స్తోత్రం. నీ మంచం మీద వచ్చి కూర్చుంటాడు, దేవునికి స్తోత్రం. అయితే నువ్వు చూడలేవు. ఎప్పుడు నువ్వు చూడగలుగుతావంటే నీ ఆత్మ ప్రతిదినం దేవునిలో పెరుగుతూ కొద్దీ మనము చూడగలుగుతుంటాం. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఇది వాస్తవం ప్రియ దేవుని బిడ్డలారా. మనందరికీ తెలుసు, బెన్హిన్ గారని మనందరికీ తెలుసు. ఆయన దేవునితో గడుపుతున్నప్పుడు ఆయన వ్యక్తిగతంగా ఏం చెప్పాడంటే, ప్రారంభపు దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడా మీరు ఉండండి, ఒకసారి నేను వాష్రూమ్కి వెళ్ళి వస్తానని అనుమతి తీసుకొని ఇచ్చేవాడంట. ఆయనకి మాత్రమే కాదు, నీకు కూడా వస్తాడు దేవుడు, నాకు కూడా వస్తాడు దేవుడు. ప్రియ దేవుని సంగమా, ఆమేన్. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన దేవునికి విరుద్ధమైన జీవితంలో నుండి విడిపించి కృపా క్షమాపణలతో నీ జీవితాన్ని ప్రతిరోజు నీ జీవితాన్ని నింపుతాది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. అదే రీతిగా మొదటిగా దేవుని యొక్క కృపా క్షమాపణను మనం సంపాదించుకుంటాం. దేవునికి స్తోత్రం. ఆమేన్. రెండవదిగా చూద్దాం ప్రియ దేవుని సంగమా, అదే అధ్యాయం ఒకసారి 17వ వచనాన్ని చదువుకుందాం ప్రియ దేవుని సంగమా. ఇప్పుడైతే మా దేవా, దీనిని బట్టి, ఈ ఉపవాస ప్రార్థన బట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలను విజ్ఞాపనలను నువ్వు ఆలకించావు. నీ చిత్తానుసారముగా శిథిలమైపోయిన నా బ్రతుకును నీ పరిశుద్ధ స్థలము మీదకి నీ ముఖ ప్రకాశము రానిమ్ము. దేవుని యొక్క ముఖ ప్రకాశం నా జీవితం మీదకి రా. దేవుని యొక్క ముఖ ప్రకాశం నా హృదయంలోనికి రండి. దేవుని యొక్క ముఖ ప్రకాశం మేము ఎక్కడైతే ఉన్నామో అక్కడికి నీ ముఖ ప్రకాశాన్ని పంపించండి ప్రభు అని భక్తుడైన దానియేలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. దేవుని యొక్క ముఖ ప్రకాశం దేని కొరకేంటంటే చూడవసరం కానీ మనందరికీ తెలుసు, ప్రభువా నీ ముఖ కాంతిలో నా రహస్య పాపములు కనబడుతున్నాయి. ప్రియదేవుని సంగమా, నేను మీకు మంచిగానే కనిపించవచ్చు. నాలో వ్యభిచారం ఉందేమో, నాలో దొంగతనం ఉందేమో, నాలో పనికిరాని మాటలున్నాయేమో, నాలో పనికిరాని క్రియలున్నాయేమో. ఆ క్రియలన్నీ ఎక్కడ కనబడతాయంటే దేవుని సన్నిధిలో ఉపవాసం ఉన్నప్పుడు ఆయన ముఖ కాంతిలో మనకి కనబడతాయి. దేవునికి స్తోత్రం. కారణం ఏంటంటే ఆయన వెలుగు నీ అంతరింద్రంలోనికి వెళ్తుంది, ఆయన వెలుగు నీ కళ్ళల్లోనికి వెళ్తుంది, ఆయన వెలుగు నీ హృదయంలోనికి వెళ్తుంది. నీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి చీకటిని, ప్రతి పనికిరాని చీకటిని అంతా కూడా ఆ వెలుగు పాలద్రోలి ఆయనకు సంబంధించినటువంటి విధముగా నీ జీవితాన్ని మార్చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. అందుకని అంటున్నాడు ఇక్కడ, శిథిలమైపోయినటువంటి నా బ్రతుకుని, శిథిలమైపోయినటువంటి జీవితాన్ని కడతాది. ఒకప్పుడు నువ్వు మంచిగా ప్రార్థన చేసేదానివి, ఒకప్పుడు మంచిగా పాటలు పాడేదానివి, ఒకప్పుడు మంచిగా దేవునితో ఉండేదానివి. అయితే ఈరోజు నీ జీవితంలో వచ్చినటువంటి కష్టమును బట్టి, నీ జీవితంలో వచ్చినటువంటి నష్టమును బట్టి నువ్వు దేవునికి దూరం అయిపోయావేమో. అది శిథిలమైన జీవితం. ఆ జీవితాన్ని ఉపవాస ప్రార్థన కట్టగలుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మనందరికి అర్థమవడానికి చెప్పాలంటే, భక్తుడైనటువంటి దావీదు పాపం చేశాడు, నాతాను ప్రవక్త వచ్చాడు, గద్దించాడు. వెంటనే దేవుని సన్నిధిలోనికి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తున్నాడు. 51వ కీర్తన మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి ప్రియ దేవుని సంగమా. బెత్షెబా దగ్గరికి వెళ్ళిన తర్వాత చేసిన పాపను బట్టి, ప్రభువా నా హృదయ అంతరంగములో నూతనమైన మనస్సును పుట్టించు. శిథిలము ఎప్పుడవుతుంది? ఓ బిల్డింగ్ ఉంది, అక్కడ రాజుగారు ఉండేవారు, రాజుగారు చచ్చిపోయారు, రాజుగారు తనదనంతరం ఎవరూ లేరు, ఆ ఇంటిని ఎవరు కూడా పట్టించుకున్నప్పుడు ఏమవుతుంది? వర్షానికి ఎండకి ఎండి ఎవరు తొడవలేని ఉన్నప్పుడు ఆ బిల్డింగ్ ఏమైపోతుంది? శిథిలమైపోతుంది, పాడైపోయిన ఆ ఇంటిని ఎవరైనా, ఆ రక్త సంబంధులు, దూర బంధువులు ఎవరైనా అమెరికాలో ఉంటే, ఓ 10 లక్షలు ఉంటే పేరు నిలబెట్టుకోవాలన్నప్పుడు వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? ఆ బూజులని దులిపి ఇటుకలని కట్టి మళ్ళీ నీట్గా ఆ బిల్డింగ్కి రంగులేస్తారు. ఈరోజు ప్రియ దేవుని సంగమా, దేవునిలో, భక్తిలో, విశ్వాసంలో, సంఘ జీవితంలో మనం శిథిలమైపోయామేమో. అయితే మీరు అనొచ్చు, నేను శిథిలం కాలేదండి, పరిశుద్ధంగా ఉన్నానండి అనొచ్చు. అయితే నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న, గతించిన 2024 సంవత్సరంలో ఎంతమంది ఉపవాస ప్రార్థనకి వచ్చారు? అవకాశం ఉండి రాకుండా ఉన్న వాళ్ళకి నేను అడుగుతున్న ప్రశ్న, పోనీ ఉపవాస ప్రార్థన పక్కన పెట్టండి. 52 ఆదివారాలు, ఒక్క ఆదివారం కూడా ఆబ్సెంట్ లేకుండా వచ్చామా? దేవుని సంధికి రాకపోవడమే శిథిలమైపోవడం.
దేవునితో గడపకపోవడమే శిథిలమైపోవడం, దేవుని వాక్యాన్ని చదవకపోవడమే శిథిలమైపోవడం, ప్రతిరోజు దేవుని యొక్క ఆత్మ సంబంధమైనటువంటి శక్తిని పొందకపోవడమే శిథిలమైపోవడం. ప్రతిరోజు 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 ఆయన వెలుగు నీ మీద నా మీద ఉదయించాలి. ఆయన వెలుగు మన మీద ఉదయిస్తున్నప్పుడు మనము ఆయనకు సంబంధించిన వ్యక్తులుగా మారుతాం, ఆయనతో ఉన్నటువంటి వ్యక్తులుగా మారుతాం, ఆయనతో నడిచే వ్యక్తులుగా మారుతాం. ప్రియదేవుని సంగమా, ప్రతిరోజు ఆయన వెలుగు నీ మీద నా మీద ఉదయించునుగాక. ఆమేన్, హల్లెలూయా. అందుకని భక్తుడు అంటాడు కదా, లెమ్ము తేజరెల్లము, నీతి సూర్యుడు నీ మీద ఉదయిస్తున్నాడు, యెహోవా నీ మీద ఉదయిస్తున్నాడు, యెహోవా నీ మీద ఉదయిస్తున్నాడు, యెహోవా నీ మీద ఉదయిస్తున్నాడు. ఇంకను మనందరికీ తెలుసు, నజరేతులో చీకటిలో కూర్చున్న వారి మీదకి వెలుగు ప్రకాశించింది, వెలుగు ప్రకాశించింది. చీకటిలో కూర్చున్న వారి మీదకి వెలుగు ప్రకాశించడం అంటే ఆ చీకటి వారి జీవితాలను ముందుకు వెళ్ళనివ్వకుండా, ఆ చీకటి వారి జీవితాల్లో ఏ పని పాట చేయనివ్వకుండా, బాగుపడనివ్వకుండా ఆ చీకటి వారిని ఆపేసింది అని అర్థం. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. చూడండి, అర్ధరాత్రి చీకటిగా ఉన్నప్పుడు మనము ఒంటరిగా ఉంటే హై అచ్చిగా చీకటి బాగుందని డ్యాన్స్ వేస్తామా? పక్క నుంచి గాలి వెళ్తేనే భయపడి చచ్చిపోతాం. అది వెలుగైతే ఆడతాం, పాడతాం, తింటాం, తాగుతాం, టీవీ చూస్తాం, సెల్ ఫోన్లో మాట్లాడుకుంటాం. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, ఈరోజు ప్రియదేవుని సంగమా, దేవునిలో ఎన్నో కార్యక్రమాలు చేయాలనుకున్న కుటుంబాన్ని ఎన్నో విధముగా చక్కగా చక్కదిద్ది, బిడ్డల్ని చక్కగా స్థిరపరచాలనుకున్న, చదివించాలనుకున్న, ఉద్యోగాలు చేయించాలనుకున్న, వారిని చక్కగా వారిని స్థిరపరచాలనుకున్నాం. అయితే కొన్నిసార్లు దేవుని వెలుగులోనికి మనం రాలేక చీకటిలోనే, లోకమనే చీకటి, పాపమనే చీకటి, దేవునికి దూరమైపోయిన చీకటిలో ఉండిపోయాం. అయితే ఈరోజు నుంచి ఉపవాస ప్రార్థన అలవాటు చేసుకో. దేవుని వెలుగు నీ మీద ఉదయిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఆ వెలుగు నిలబెడుతుంది, ఆ వెలుగు బలపరుస్తుంది, ఆ వెలుగు ముందుకు నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఒక మాట చెప్తున్నాను ప్రియదేవుని సంగమా, మన దేవుడు నిలబెట్టేవాడు, పడగొట్టేవాడు కాదు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. మొదటిగా ఉపవాస ప్రార్థన దేవుని కృపతో కూడిన క్షమాపణను తీసుకొని వస్తుంది. దేవుని కృపతో కూడిన క్షమాపణ వస్తుంది. రెండవదిగా ఉపవాస ప్రార్థన నీ జీవితం ఎక్కడ పాడైపోయిందో, ఎక్కడ శిథిలమైపోయిందో, శిథిలమైన నీ జీవితాన్ని యేసు మాత్రమే కట్టగలడు. దేవునికి స్తోత్రం, ఆమేన్. ఆయన ద్వారా మనం కట్టబడాలి అనంటే మనం ఉపవాస ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి, ఉపవాసం ఉండాలి. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ఉపవాసం ఉండాలి. అదే రీతిగా ఒకసారి 18వ వచనాన్ని చదువుకుందాం ప్రియ దేవుని సంగమా. అదే అధ్యాయం 18వ వచనం. మా స్వనీతి కార్యమును బట్టి నీ సన్నిధిని నిలబడి ప్రార్థించుట లేదు. ఉపవాస ప్రార్థన నీ జీవితాన్ని ఏం చేస్తుందంటే, దేవుని సన్నిధిలో దేవుని నీతిని నువ్వు ఒప్పుకునేదిగా చేస్తుంది. ఉపవాస ప్రార్థన నిన్నేం చేస్తుందంటే, నీ నీతి కాదు, మన నీతి మురికి గుడ్డ వంటిది. దేవుని నీతి పరిశుద్ధమైనది, దేవుని నీతి ఎల్లవేళలా ఉండేది. ఇంకా చెప్పాలంటే దేవుడే నీతిమంతుడైనటువంటి దేవుడు నీ పక్షంగా పనిచేస్తాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఇంకా సింపుల్గా చెప్తున్నాను ప్రియదేవుని సంగమా, మనం ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన చేస్తుంటామో, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉంటామో, వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గరికి వచ్చి మనలో ఉన్నటువంటి పాపమును, దోషమును, మనం దేవునికి ఆయాసకరమైన జీవితాన్ని అన్నిటిని ఒప్పింపజేసేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని దగ్గర మనం ఒప్పుకుంటాం. ఎప్పుడైతే ఒప్పుకుంటామో చూడండి, దేవుడు ఒప్పింపజేస్తాడు. కానీ మనం ఏమనుకుంటున్నామంటే, మనమే ఒప్పుకుంటున్నామని అనుకుంటున్నాం. ఇంకా మనం ఏమనుకున్నామంటే, నేను చేసిన ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చాడు అని అనుకుంటున్నాం. నువ్వు చేసిన ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వట్లేదు.
ఆయన నీతిని బట్టి నీకు జవాబిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన నీతి నీ పక్షంగా పనిచేస్తుంది. ఆయన నీతి మనందరి పక్షంగా పనిచేస్తుంది. ఎప్పుడయ్యా అంటే ఉపవాస ప్రార్థన చేసినప్పుడు. ఎందుకు ఆయన నీతి మన పక్షంగా పనిచేస్తుంది అంటే ఆయన మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు, ఆయన మనల్ని అంతగా ఇష్టపడుతున్నాడు, ఆయన మనల్ని అంతగా విడిచిపెట్టడానికి ఇష్టము లేదు. నిన్ను దేవుడు విడిచిపెట్టడు. ఎన్నడు ఎప్పుడు దేవుడు విడిచిపెట్టడు. దేవుని నీతి నీతోనే ఉంటుంది. నీతోనే ఆయన నీతి ప్రయాణం చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. మొదటిగా ఉపవాస ప్రార్థన ఏం చేస్తుంది? చదివిన వాళ్ళు చెప్పకూడదు, విన్న వాళ్ళు చెప్పాలి. దేవుని కృపతో కూడిన క్షమాపణ తీసుకొస్తుంది. రెండోదిగా ఉపవాస ప్రార్థన ఏం చేస్తుంది? నీ బ్రతుకుని కడతాది, శిథిలమైన నీ జీవితాన్ని కడతాది. మూడోదిగా ఉపవాస ప్రార్థన ఏం చేస్తుంది? ఆయన నీతి, క్రీస్తు నీతి, వాక్యంలో ఉన్న నీతి, పరిశుద్ధాత్మ దేవునిలో ఉన్న నీతి నీ మీద పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఇంకా చెప్పనా, నీ కష్టము కొరకు దేవుడు నీ పక్షంగా పనిచేస్తాడు. దేవునికి స్తోత్రం. నీ కష్టాన్ని తీర్చడానికి, నీ నష్టాన్ని పూర్తి చేయడానికి, నీ బాధను నివారించడానికి ఆయన నీ పక్షంగా పనిచేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఉదాహరణ ఒకటి చెప్తాను మనందరికీ అర్థమయ్యే విధంగా. ఒకవేళ భర్తకి భార్య ఇష్టం లేదు, భార్యకి భర్త ఇష్టం లేదు, కాలక్రమేణా అయితే నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తావనుకో, నీ భర్తకు నీ మీద దేవుడు ప్రేమను పుట్టిస్తాడు. దేవునికి స్తోత్రం. అంతేగాని ఆయన వచ్చినప్పుడు క్యారేజ్ తీసుకోకుండా మొక్కం మటమటా మాడిపోయిన మసాలా దోశలాగా ఎట్టుకొని ఈ అనుకొని గా భాష, జీ భాష, ఎల్ల భాషలన్నీ మాట్లాడేసుకుంటే ప్రియ దేవుని సంగమా, కుటుంబాలు కట్టబడవు. ఉపవాస ప్రార్థన చేయి, కుటుంబాలు కట్టబడతాయి. ఒకవేళ నీ భార్యకు నువ్వు ఇష్టం లేదేమో, నువ్వు ఉపవాస ప్రార్థన చేయి. నీ సంపాదన బట్టి ఒకవేళ నీ భార్య నిన్ను ఒకవేళ సనుగుకుంటుందేమో, మూతి తిప్పుకుంటుందేమో, బాధపడదు. సహోదరుడా, ఉపవాస ప్రార్థన చేయి. దేవుడు ఆమెలో నీ మీద ఇష్టాన్ని, ప్రేమను పుట్టిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. అలాగని చెప్పి చదువుకునే బిడ్డలో పరీక్ష పేపర్ ఇచ్చేసి ఇంటికి వచ్చి ఉపవాస ప్రార్థన చేస్తే యేసుప్రభు వెళ్ళి మీ ఎగ్జామ్ రాయడండి. మీరు కష్టపడాలి, చదవాలి, ఎగ్జామ్ రాయాలి. చదివింది జ్ఞాపకం ఉండాలనండి. మళ్ళీ ఖాళీ పేపర్ ఇచ్చి ఇన్విజిలేట్ చేయి ప్రభు మార్కులు ఏంటి, మనం యేసు ప్రభుని ఏం చేస్తున్నట్టు కాపీ రైటర్ చేసి కాపీ కొట్టే వల్లగా మనం అడ్డదారిలో నడిపించేస్తాం. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఉపవాస ప్రార్థన ఆయన నీతి నీ పక్షంగా పనిచేస్తుంది. త్వరితంగా నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. ప్రియదేవుని సంగమా, 3 విషయాలు విన్నాం. 4వదిగా చూద్దాం. ప్రియదేవుని సంగమా, 23వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఒకసారి 22వ వచనాన్ని చదవండమ్మా. మాటలాడి తెలియజేసి ఇట్లా నేను దానియేలు నీకు గ్రహింప శక్తినిచ్చుటకు నేను వచ్చి తిని. చాలండి. ప్రియదేవుని సంఘం అందరూ నన్ను చూడండి. ఇక్కడ గాబ్రియేలు దూత వచ్చి దానియేలుతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఉపవాస ప్రార్థన చేస్తున్న సమయంలో, దానియేలు నువ్వేం భయపడద్దు, నీకు గ్రహించడానికి నీకు శక్తిని ఇస్తున్నాను, జ్ఞాన వివేకంలో కలిగిన హృదయాన్ని ఇస్తున్నాను. ఏం గ్రహిస్తావంటే వాక్యాన్ని గ్రహిస్తావు. ఏం గ్రహిస్తావంటే దేవుని కార్యాలను గ్రహిస్తావు. ఏం గ్రహిస్తావంటే భవిష్యత్తును గురించిన విషయాన్ని నువ్వు గ్రహిస్తావు అనే విషయాలు ఆ కింద వచనాల్లో ఉంటాయి. ప్రియ దేవుని సంగమా, 25వ వచనంలో కానీ చూసుకుంటే, యెరూషలేము మళ్ళా కట్టబడుతుంది, ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తుడు వచ్చే వరకు కూడా అనే విషయాలన్నీ కూడా దానియేలు రాస్తున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దానియేలుకి ఏమిచ్చాడు దేవుడు అంటే గ్రహింపు శక్తినిచ్చాడు. ఇంకా మన భాషలో చెప్పుకోవాలి అని అంటే, అందరు నన్ను చూడండి, నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తావు అనుకో,
నువ్వు ఎవరి దగ్గర అప్పు ఇవ్వాలి, ఎవరికి అప్పు తీసుకోవాలి, ఏ చీర కట్టుకోవాలి, ఏం వండుకోవాలి, నీకు నష్టం చేసేవాడవుడు, నీ కష్టం తెలుసుకునేవాడవుడు, నీ హృదయం తెలుసుకునేవాడవుడు, నీ బాధ పంచుకునేవాడవుడు, ఎవరితో స్నేహం చెయ్యాలి అనేటువంటి ఆ సిక్స్త్ సెన్స్ ఉంది కదా. అందరూ మనం అంటారు కదా సిక్స్త్ సెన్స్, ఆడు ముందుగానే తెలుసు, ఆడు మోసం చేసేస్తాడు, అప్పుడే నాకు తెలిసింది అని అంటారు చూసా. సిక్స్త్ సెన్స్, ఆ సిక్స్త్ సెన్స్ దేవుడు నీకు ఇస్తాడు. బాధపడినా నేను మాట చెప్తాను, నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తే ఎవరిని పెళ్లి చేసుకోవాలో దేవుడు తెలియజేస్తాడు, వారితోనే నిన్ను ముందుకు నడిపిస్తాడు. నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తే ఎక్కడ పని చేయాలో, ఎలాగ పని చేయాలో దేవుడు నీకు ఒక అవగాహన శక్తినిస్తాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్. ఒకవేళ బిడ్డల్ని చదివించే తల్లిదండ్రులు ఉంటే ఉపవాస ప్రార్థన చేయండి. మీ పిల్లల్ని ఏ స్కూల్లో చదివించాలో దేవుడు మీకు ఆ జ్ఞానాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అంతేగాని ఆడు చదవట్లేదు, టీచర్ సరిగా చెప్పట్లేదు, మేము బాగానే ట్యూషన్ పెట్టించాము, డబ్బులు కడుతున్నాం, ఇదంతా కూడా మనం ప్రార్థన చేయం. ఇంకా ఒక మాట చెప్తున్నాను ప్రియదేవుని బిడ్డలారా, మీరు ఉపవాస ప్రార్థన చేస్తే ఏ చీర కొనుక్కోవాలో, ఏ బట్టలు చేసుకోవాలో కూడా దేవుడు నేర్పిస్తాడు. ఏంటి ఇవి కూడా ప్రార్థన చేసి తెలుసుకోవాలంటే తెలుసుకోవాలి, నష్టపోతావేమో. భక్తుడైనటువంటి ఆ భగత్ సింగ్ గారు ఉండేవారు, ఆయన షేవింగ్ చేయించుకోవడానికి ప్రార్థన చేసి ఆ సెలూన్కి వెళ్ళేవారంట. కటింగ్ చేయించుకోవడానికి ప్రార్థన చేసి సెలూన్కి వెళ్ళేవారంట. ఒకవేళ ఇలా గీస్తూ ఒకవేళ ఇలా తెగిపోతే, వెళ్తున్నప్పుడు దారిలో పడిపోతే, గ్రహింపు. ఈరోజు చాలామంది జీవితాలలో గ్రహింపు లేకుండా పప్పులు చీటేసి నష్టపోతున్నారు. జగదాంబ దగ్గర పప్పులు చీటేసి నష్టపోయారు, కోట్లు ఎత్తిసాడంట, కేరళ వాడు వెళ్ళిపోయాడు ఇంటికి. చూడండి, ఎందుకు క్రైస్తవుడు నష్టపోకూడదు. ఎందుకు నష్టపోవాలి? మనం దేవుని ఎరిగిన ప్రజలం, దేవునితో నడిపింపబడుతున్న ప్రజలం, సృష్టికర్తను మన దేవుడు భవిష్యత్ ఎరిగిన వాడు, మన భవిష్యత్ వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్నవాడు, నిన్న నేడు నిరంతరం అల్ఫా ఒమేగా మనతో ఉన్నటువంటి దేవుడు. మనము ఆయనతో ఉన్నప్పుడు ఎందుకు మన జీవితంలో నష్టము కష్టము వస్తుందంటే మన బ్రతుకులలో ఉపవాస ప్రార్థన లేక. ఉపవాసం ప్రార్థన ఉంటే ఇంకా ప్రియదేవుని సంగమా, నన్ను తిట్టుకున్న బాధపడినా పర్లేదు, మీరు బాగుపడాలని ప్రభు ఆత్మతో చెప్తున్నా. నువ్వు ప్రార్థన చేసి చదివిన చదువు, నీ ఉపవాస ప్రార్థన ద్వారా నీ చదివిన చదువుకు తగిన ఉద్యోగాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఒకటి చదువుతున్నాం, ఒకటి ఉద్యోగం చేస్తున్నాం. ఎందుకు ఇవన్నీ ఎందుకు ఈ తేడాలంటే క్రైస్తవుడిగా ఉపవాస ప్రార్థనలు చేయలేక. ఇంకా చెప్పాలంటే ఉపవాస ప్రార్థన అంటే నువ్వు దేవునికి దగ్గరైపోవడం, దేవుణ్ణి నీకు దగ్గరగా చేసుకోవడం. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఇంతకుముందు ఒక వాక్యం మనం విన్నాం, శైలేష్ అన్న పాస్టర్ గారు చెప్పినప్పుడు, నీ ఇంట వస్తువులు లెక్క చూచినప్పుడు ఏది తక్కువ కాలేదనే మాట యోబు గ్రంథంలో ఉంటుంది. అది విన్నాం. ప్రియదేవుని ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, నువ్వు ఉపవాస ప్రార్థన చేయి. ఏ టీవీ కొనుక్కోవాలో, ఏ సెల్ ఫోన్ కొనుక్కోవాలో, ఇంటిలో ఏ వస్తువు ఉండాలో, ఇంటిలో ఏ వస్తువు ఉండకూడదో అన్నీ జ్ఞానము కలిగిన స్త్రీగా, ఇల్లాలిగా, భర్తగా, జ్ఞానము కలిగిన భర్తగా మనలను దేవుడు మార్చును గాక, ఆమేన్, హల్లెలూయా. దానియేలు ఏం గ్రహించాడు? యెరూషలేమును గురించి గ్రహించాడు. దానియేలు ఏం గ్రహించాడు? అభిషక్తుని యొక్క రాకడను గురించి గ్రహించాడు. దానియేలు ఏం గ్రహించాడు? మరలా యెరూషలేము కట్టబడతాదని గ్రహించాడు. దానియేలు ఏం గ్రహించాడు తెలుసా? దానియేలు దేవునికి బహు ప్రియుడని గ్రహించాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. నేను మాట అడుగుతున్నాను ప్రియ దేవుని సంగమా, ఒక చిన్న అనారోగ్యం, చిన్న ఇబ్బందిని వచ్చినప్పుడు, ఏం దేవుడు, మా ఇదారు దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటాడు. మా ఇదారు దేవుడు కాబట్టి పట్టించుకోవట్లేదు. యేసుప్రభు దేవుడు అంటే పట్టించుకుంటాడు. మా ఇదారిని దేవుడిగా చేసుకున్నావు, నువ్వు యేసుప్రభుని దేవునిగా చేసుకో. నువ్వు దేవునికి ప్రియమైన దానివి.
ఒక చిన్న జ్వరానికి, ఆ, చిన్న బాధకే అంతగా దేవునికి ప్రియమైన నీ జీవితాన్ని ఒక్కసారిగా నువ్వు ఎలాగా అల్లంత మాట అంటావు? నన్ను తప్పుగా అనుకోవచ్చు ప్రియ దేవుని సంగమా. మనం దేవునికి భార్యలం. దేవుని మనసుతో చెప్తున్నాను. ఒక పురుషుడు తన భార్యను ఆలింగనం చేసుకున్నప్పుడు ఆ కౌగిలిలో ఉన్నటువంటి భార్య పోరా అన్నదంటే ఆ పురుషునికి, ఆ భర్తకి ఆ భార్య మీద ప్రేమ ఉంటుందా? ఈరోజు దేవుడు నిన్ను ఆయన ఆత్మతో, ఆయన ఆయన గాయపడిన చేతులతో నిన్ను ఆలింగనం చేసుకున్నాడు. ఆయన నిన్ను కౌగిలించుకున్నాడు. ఆయన నిన్ను ఎత్తుకున్నాడు. ఎత్తుకున్నటువంటి దేవుడికి నువ్వెంత ప్రియమైన దానివని ఒక్కరోజైనా నువ్వు గ్రహించావా? ఆయన రక్తంతో నిన్ను కడిగాడు. ఆయన ఆత్మతో నిన్ను విమోచించాడు. ఆయన ఆత్మతో నిన్ను నడిపిస్తున్నాడు. ఆయన నిన్ను కౌగిలించుకున్నాడు. ఆయన వాక్యముతో కౌగిలించుకున్నాడు. ఆయన పరిశుద్ధతతో కౌగిలించుకున్నాడు. ప్రియదేవుని సంగమా, ఆయన కౌగిలిలో నేనున్నాను, నువ్వున్నావు. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియదేవుని సంగమా, ఇంకా చెప్పాలంటే మీ బిడ్డలను మీరు కౌగిలించుకోండి. మీ బిడ్డ గుండె ఇక్కడికి వస్తుంది, నీ గుండె ఇక్కడ ఉంటుంది. నిన్ను ఆయన కౌగిలించుకున్నాడంటే ఆయన గుండె ఎక్కడుంది? నీ గుండె ఆయన పక్కనే ఉంది. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. దానియేలు గ్రహించాడు. నువ్వు బహుప్రియుడివయ్యా. నీ ఉపవాస ప్రార్థన దేవునికి నిన్ను ప్రియమైన దానిగా మార్చేసింది. బాధపడద్దని దానియేలు భవిష్యత్ గురించినటువంటి అవగాహన దానియేలుకి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. మొదటిగా ఉపవాస ప్రార్థన కృపతో కూడిన క్షమాపణ తీసుకొని వస్తుంది. ఉపవాస ప్రార్థన నీ కుటుంబాన్ని కడతాది, నీ వ్యక్తిగత జీవితాన్ని కడతాది, శిథిలమైన నీ భక్తిని, నీ విశ్వాసపు జీవితాన్ని కడతాది. మూడవదిగా ఉపవాస ప్రార్థన ప్రియ దేవుని సంగమా, దేవుని సన్నిధిలో నిన్ను నిలబెట్టేదిగా దేవుని నీతే నీ పక్షంగా పనిచేస్తుంది. దేవుని నీతిని పక్షంగా పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం. లోకంలో నువ్వు నిలబడవు, దేవుని సన్నిధిలో నిలబడతావు. దేవుని సింహాసనం ఎదుట నిలబడతావు. దేవుని ప్రేమ ఎదుట నిలబడతావు. దేవుని ఆశీర్వాదంలో నిలబడతావు. ప్రియ దేవుని సంగమా, నాలుగవదిగా ఉపవాస ప్రార్థన ప్రియ దేవుని సంగమా, నీకంటూ ఒక జ్ఞానాన్ని, గ్రహింపును, వివేకాన్ని, జ్ఞానముతో కూడినటువంటి ఆలోచనలను దేవుడు నీకు ఇస్తాడు. ఆ గ్రహింపు నిన్నేం చేస్తుందంటే పిల్లలతో ఎలాగ మాట్లాడాలి, నీ తోటి విశ్వాసులతో ఎలాగ మాట్లాడాలి, నీ భర్తతో, నీ భార్యతో ఎలాగ ప్రవర్తించాలి, ఎవరు నాకు చెడు చేసేవారు, ఎవరు నాకు మేలు చేసేవారు, అవన్నీ దేవుని గ్రహింపు నీ జీవితాన్ని నింపుతుంది. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. క్రైస్తవుడు ఎవరితో పడితే ఆడితో స్నేహం చేయకూడదు. సేవకుడైన నేనైనా, విశ్వాసులైన మీరైనా సరే, మనకి గ్రహింపు లేదు అని అంటే భక్తిని కోల్పోతాం, పరిశుద్ధతను కోల్పోతాం, ప్రభు యొక్క చిత్తాన్ని కోల్పోతాం. జాగ్రత్త. వైజాగ్లో నన్ను బోల్డ్ మంది పిలుస్తారు ఫెలోషిప్లకి. 1, 2, 3, 4, 5 ఫెలోషిప్పుల్లో ఉన్నాయి నా పేర్లు. ఆ పాస్టర్ గారు ఈరోజు రండి, అలా రండి అంట. వస్తానండి అని చెప్పి నేను తప్పుకుంటాను. ఎప్పుడు పడితే అప్పుడు నా సమయాన్ని నేను వ్యర్థం చేయను. వీలైతే వాక్యాన్ని చదువుతా, వీలైతే ప్రార్థన చేసుకుంటా, వీలైతే నా పిల్లలతో ఉంటా, నా భార్యతో ఉంటా. అంతకు మించి ఎవరైనా వాక్యానికి పిలిస్తే ఎక్కడికైనా వెళ్ళి వాక్యాన్ని బోధిస్తాం. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ఇంత బ్రతుకు బతికి ఇంటి వెనకాల సావడం ఎందుకు? ఇంత బ్రతుకు బతికి పక్క డోర్లోకి వెళ్ళిపోవడం ఎందుకు? మీరేమో మెయిన్ డోర్లోకి వెళ్ళిపోతారు, నేనేమో పక్క డోర్లో ఉంటాను. టాటా పాస్టర్ గారు అని చెప్పేసి నేను ఆ మండుతున్న కొలుములో నేను పడిపోవడం ఎందుకు? నేను ఆ గ్రహింపు నీకైనా ఉండాలి, నాకైనా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ప్రియ యవన సంగమా, యవన బిడ్డలారా, జాగ్రత్త. దేవుని సన్నిధిలో గ్రహింపును అడగండి, వివేకాన్ని అడగండి, వివేచనను అడగండి. మీ భవిష్యత్ దీవెనకరంగా ఉండునుగాక. ఆమేన్, హల్లెలూయా. మీ తల్లిదండ్రులు మీరు సంతోషపరచాలి, మీ తోబుట్టులు మీరు సంతోషపరచాలి. ఇన్ ద సేమ్ టైం నీ సంఘాన్ని నువ్వు సంతోషపరచాలి. అన్నిటికైనా ముఖ్యంగా
నీ దేవుని నువ్వు సంతోషపరచాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చివరిగా చూద్దాం ప్రియ దేవుని సంగమ. 25వ వచనాన్ని, యెరూషలేము కట్టబడులు అనేటువంటి ఆజ్ఞ మరలా బయలుదేరింది అనేటువంటి మాట మనం చూస్తాం. అక్కడ మరలా కట్టబడును అనేటువంటి మాట ఆ చివరి ఉంటుంది. రాజ వీధులున్న కందకములను మరలా కట్టబడును అనేటువంటి మాట మనకి కనిపిస్తున్నది. దేవునికి మహిమ కలుగును గాక. చివరిగా చెప్తున్నాను ప్రియ దేవుని సంగమ, ఉపవాస ప్రార్థన చేస్తే నీ జీవితం దేవునితో కట్టబడుతుంది. ఉపవాస ప్రార్థన చేస్తే పరిశుద్ధతలో కట్టబడుతుంది. ఉపవాస ప్రార్థన చేస్తే పరలోకానికి సంబంధించిన దానిగా నీ జీవితం కట్టబడిపోతుంది. దేవునికి స్తోత్రం. ఆమేన్. నీ ఉపవాస ప్రార్థన నీ జీవితాన్ని కట్టేది. దేవునిలో కట్టబడతావు. అదే సమయంలో లోకంలో కూడా నువ్వు కట్టబడి ఓ చక్కని జీవితాన్ని, ఓ చక్కని ఆశీర్వాదాన్ని దేవుడు నీ జీవితానికి అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా. అక్కడ మరలా కట్టబడును అనే మాట ఉంది. అంటే ఒకసారి కట్టబడింది, ఉపవాస ప్రార్థన లేక యెరూషలేము పట్టణం పాడైపోయింది. అయితే తిరిగి దేవుడు మరలా దాన్ని కడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఒకప్పుడు మనం చక్కని ప్రార్థనా పరులం, ఒకప్పుడు మనం చక్కగా దేవుని స్తుతించేవారం, ఒకప్పుడు దేవుని ఆత్మతో అభిషేకింపబడేవారం, భాషలు మాట్లాడగలిగిన వారం, ఒకప్పుడు దేవునిలో మన సమయాన్ని ఎంత సమయమైనా సరే వెచ్చించుకుంటూ ఉండేవారం, దేవుని వైపు చూస్తూ మన జీవితాన్ని నిలబెట్టుకునేవారం. అయితే ఉపవాస ప్రార్థన లేక 2024లో మనం దేవునికి సంబంధించిన వారిగా, శిథిలమైపోయిన వారిగా మన బ్రతుకు లేకపోతే ఈరోజు దేవుడు ఇస్తున్నటువంటి ఈ చివరి ఆదివారం మొదటి ఆరాధనలు ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానం, ఆశీర్వాదం ఏంటంటే, నేను నిన్ను మరలా కడతాను. నువ్వు కోల్పోయిన ఆత్మ సంబంధమైన ఆనందం, నువ్వు కోల్పోయిన ఆత్మ సంబంధమైన దీవెనలు, నువ్వు కోల్పోయిన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో, ఆరోగ్య సంబంధమైన దీవెనలతో, ఆర్థిక సంబంధమైన దీవెనలతో, ఆశ్చర్య సంబంధమైన దీవెనలతో యేసు మనలను మన ఉపవాస ప్రార్థన ద్వారా కట్టునుగాక. ఆమేన్. ఆయన మాత్రమే కట్టేవాడు. కట్టేవాని దగ్గర ఉపవాసం ఉండు. శుక్రవారం ఉపవాస ప్రార్థనకి రా. దేవునిలో నీ జీవితాన్ని గడుపుకో. సీరియల్లో, షార్ట్ వీడియోస్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాలో నీ సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు. దేవునికి స్తోత్రం. అవకాశం ఉన్నంత వరకు నెలకి ఒక్క ఉపవాస ప్రార్థనకైనా రావడానికి ఆ రోజు సెలవు పెట్టుకొని దేవుని సన్నిధికి రా. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన నీ జీవితాన్ని కట్టేది. ఉపవాస ప్రార్థన కృపతో కూడిన క్షమాపణ తీసుకొస్తుంది. ఉపవాస ప్రార్థన దేవుడు నీ పక్షంగా పనిచేస్తుంది. ఉపవాస ప్రార్థన నీ మీదకి ఆయన వెలుగు, శిథిలమైన నీ జీవితం మీదకి ఆయన వెలుగు వస్తుంది. ఉపవాస ప్రార్థన ప్రియ దేవుని సంగమ నీ జీవితానికి గ్రహింపు ఇస్తుంది. గ్రహింపు లేక చాలామంది నష్టపోతున్నాం. ప్రియ దేవుని సంగమ ఉపవాస ప్రార్థన మరలా దేవుడు నిన్ను కడతాడు. నీ ఆరోగ్యంతో కడతాడు, నీ ఆత్మీయతతో కడతాడు, నీ ప్రార్థన జీవితంతో కడతాడు. మరలా కట్టబడును అనే మాట ఎప్పటి వరకు తెలుసా? యుగ సమాప్తి వరకు దేవుడు నిన్ను కడుతూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడంటే ఉపవాస ప్రార్థన చేసినప్పుడు. ఆయన రాకడ వరకు నిన్ను కడతాడు. నీకు అవకాశం ఉంది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకో, దుర్వినియోగం చేసుకోవద్దు. దేవునికి స్తోత్రం. ఉపవాస ప్రార్థన వ్యక్తిగతంగా ఉపవాసం ఉండాలి, సంఘముతో ఉండాలి, కుటుంబంతో ఉండాలి. ఈ 3 ఉపవాస ప్రార్థన జీవితం ద్వారా నీ బ్రతుకులో దానియేలు గ్రంథంలో ఉన్న 9వ అధ్యాయంలో ఉన్న ఆశీర్వాదాలన్నీ మన బ్రతుకులోనికి వచ్చును గాక. ఆమేన్. మరొకసారి చెప్తున్నా, దానియేలు 16 సంవత్సరాల వయసులో, 50 సంవత్సరాల వయసులో ఉపవాసం చేయలేదు. ఈ 9వ అధ్యాయం రాయబడే సమయంలో దానియేలు వయసు 70 సంవత్సరాలు దాటింది. 70 సంవత్సరాల వయసులో ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు ఆ పెద్ద ఆయన. ఈరోజు మనం ఉపవాసం ఉండలేం. ఏమంటే షుగర్లు, పొగర్లు, బీపీలు ఏముండవు. దేవుని సన్నిధిలో ఉంటే
షుగర్ నీ కంట్రోల్లో ఉంటుంది, నువ్వు ఆయన కంట్రోల్లో ఉంటావు. నువ్వు ఆయన కంట్రోల్లో ఉంటే అన్నీ నీ కంట్రోల్లోకి వస్తాయి. దేవునికి స్తోత్రం. మనం ఏం చేస్తామంటే అన్నీ మన కంట్రోల్లోకి రావాలనుకుంటున్నాం. భార్య అయినా భర్త అయినా సరే, నువ్వు ఆయన కంట్రోల్లో ఉండు, ఆయన నీ కంట్రోల్లోకి వస్తాడు, ఆవిడ నీ కంట్రోల్లోకి వస్తుంది. మనం ఆయన కంట్రోల్లో ఉండం, యేసు ప్రభు కంట్రోల్లో ఉండం, మన కంట్రోల్ తప్పుతాం. కాబట్టి మనకి ఈ శ్రమలన్నీ పోవడానికి దేవుడు ఈరోజు మనకిచ్చిన వాక్యం ఏంటంటే ఉపవాసపు ప్రార్థన. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనందరినీ వాక్యముతో దీవించును గాక. ఆమేన్. లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అనంతరం కానుకలు ప్రభుకి సమర్పించుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. మీరు దేవుడవు, ప్రభుడవు, రక్షకుడవు. మీరు మాతో మాట్లాడారు, నాతో మాట్లాడారు. మేము 2024లో ఎన్నో ఉపవాస ప్రార్థనలు ఎగ్గొట్టాం ప్రభా. నేను దయచేసి ఈ రోజు నుంచి ఈ సంవత్సరం అంతా ఉపవాస ప్రార్థనలో మా బ్రతుకులను కట్టుకొని నీ నీటితో కూడిన క్షమాపణను సంపాదించుకొని శిథిలమైన మా బ్రతుకులను బాగు చేసుకొని మీ ద్వారా వచ్చేటువంటి ఆత్మ సంబంధమైన గ్రహింపును సంపాదించుకొని నీ వెలుగుతో మేము నింపబడుదుముగాక. మీకు స్తోత్రము రాజా, మీకు స్తోత్రం. కృపతో నింపి నడిపించమని, విన్న వాక్యం ద్వారా బిడ్డలను దీవించమని యేసు సర్వోన్నతమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.